నమస్తే, నేను ప్రశాంత్. వైఎస్ జగన్ నాయకత్వం మారబోతుందా? ఇందులోకి వెళ్ళి సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి మరి వెళ్ళిపోబోతున్నాడా? మరి ఆ ప్లేస్లో ఇంకెవరు రాబోతున్నారు? దీని గురించి అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, జగన్ గారి ఇప్పుడు ఏదైతే కోటరీ ఉందో సో ఇదంతా చేంజ్ కాబోతుందా? సో ఇందులో మళ్ళీ సజ్జల రామకృష్ణ గారు కూడా వెళ్ళిపోతున్నారని చెప్పేసి ఒక న్యూస్ అయితే వస్తుంది. మరి ఆ ప్లేస్లో ఎవరు వస్తారు? సహజంగా పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఏ పార్టీ అయినా సమీక్ష చేసుకుంటారు. సమీక్ష చేసుకొని కొన్ని మార్పులు చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పటి వరకు ఆయన రిగ్రెట్ ఫీల్ అయినటువంటి సందర్భాలు మనకు కనిపించట్లా. ఎందుకంటే ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు. చంద్రబాబు నాయుడు గారు బిర్యానీ పెడతానంటే వెళ్ళిపోయారు, తాను పలావ్ పెడుతుంటే ఆయన బిర్యానీ అంటే అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోయారు. బట్ తాను చేసినటువంటి మంచి ఇంకా బతికే ఉంది సమాజంలోనే ఆయన విశ్వసిస్తున్నారు ఇప్పటికి కూడా. సో ఆ క్రమంలో తప్పు జరగలేదు, ప్రజలే తప్పు చేశారు అనేటువంటి భావనతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అదే సందర్భంలో ఆ పార్టీలో కీ రోల్ పోషించినటువంటి సాయిరెడ్డి గారు చాలా క్లియర్గా ఏం చెప్పారు, పార్టీ నుంచి వెళ్ళిపోతూ చుట్టూ ఉండేటువంటి కోటరీ జగన్మోహన్ రెడ్డి గారిని ముంచేసింది. ఇప్పటికైనా ఆ కోటరీని మార్చుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఇక ఉండరు, మార్చుకుంటే ఆయనకి భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి ఒక సలహా ఈ మధ్యకాలంలో ఎక్స్ వేదికగా ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ చేశారు. ఎక్స్ వేదికగా ఆయన చేసినటువంటి ట్వీట్లో నిజముందా అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ చాలామంది ఎక్కువ మంది భావించేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచివాళ్లే, కానీ ఆయన చుట్టూరు ఉండేటువంటి కోటరీ ఆయన చెడగొట్టింది, ఆయన అధికారంలో నుంచి దిగిపోవడానికి కారణం కూడా ఆ కోటరీ నేను అనేటువంటి భావంతో ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకున్నారనంటే అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరన్నా వెళ్ళి కలవడానికి వెళ్తే ఆ కోటరీ ఆయన్ని కలవకుండా వెనక్కి పంపించేది అనేటువంటిది సర్వత్రా ఆ పార్టీలో వినిపిస్తూ ఉంటుంది. ఆ కోటరీలో ఎవరెవరు ఉన్నారు ప్రధానంగా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆయన కుమారుడు భార్గవరెడ్డి గారు, ఆ తర్వాత ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఒక ఆయన, ఇట్లా ఒక 5-6 ఉన్నారు ఆ కోటరీలో. ఆ కోటరీ చుట్టూరు ఉంది. ఆ కోటరీ ఎవరిని కలవనివ్వదు, అసలు విషయాలు ఆయనకి చేరనివ్వకుండా వీళ్ళ సొంత ఆలోచనతోటి మొత్తం చెప్పి బయటికి పంపించేవాళ్ళు. దాంతో క్యాడర్కి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య గ్యాప్ ఏర్పడింది. దాని ఫలితమే 2024 ఎన్నికల్లో 11 మంది ఎమ్మెల్యేలకు పరిమితం కావాల్సి వచ్చింది అనేటువంటిది సాయిరెడ్డి ఇచ్చినటువంటి ట్వీట్. అది నిజమే అని చెప్పి భావించేటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ మంది ఉన్నారు. సో దీంతో సజ్జల రామకృష్ణారెడ్డి గారిని పక్కన పెట్టేస్తున్నారు, చుట్టూ ఉండేటువంటి కోటరీని కూడా మార్చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటిది ఈ మధ్యకాలంలో తరచూ వినిపిస్తుంది. పైగా ఆయన ఏమంటున్నాడు, జగన్ 2.0 అనేది మీరు చూస్తారు నెక్స్ట్ అధికారంలో రాగానే కార్యకర్తలకి నేను ప్రాధాన్యత ఇస్తాను, గతంలో మాదిరిగా కాకుండా తాను కార్యకర్తలను గుర్తుపెట్టుకొని పరిపాలన చేస్తాను అని చెప్పి చెప్తున్నారు ఆయన. అది చెయ్యాలంటే ఈ మధ్యలో ఉండే కోటరీని తప్పించాలి కదా. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా నడిచింది అని అంటే అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 వరకు 4 మీద నడిపించేశారు. ఆయనేమో తాడేపల్లి హౌస్ నుంచి బయటకు వచ్చేవాళ్ళు కాదు. కొంతమంది ఏమనేవాళ్ళు ఆయన గురించి రకరకాలుగా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆయన పబ్జీ ఆడుకుంటుంటారు, పబ్జీ బిజీలో ఉంటారు, ఆయన ఏం పడుచుకోరు అని చెప్పి చెప్తూ ఉంటారు. కొంతమంది ఏమంటారు, ఆయన పబ్జీ ఆడుకోడు, ఆయన రాజకీయాల గురించే నిత్యం ఆలోచిస్తూ ఉంటారు, రాజకీయ వ్యూహాలనే రచిస్తూ ఉంటాడు 24 గంటలు ఇంట్లో కూర్చొని, ఆయన పబ్జీ ఆడుకుంటారనేది అది కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన ఆరోపణ అని చెప్పి కొట్టేస్తుంటారు. సరే, ఆయన పబ్జీ ఆడుకుంటారా లేదంటే రాజకీయ పరమైన వ్యూహాలు రచిస్తాడా అనేది పక్కన పెడితే ఆయన కోటరీ మాత్రం అలర్ట్గా ఉండేది. అప్పట్లో ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కనిపించినటువంటి వాళ్ళు ఎవరెవరంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఆయన్నే ప్రత్యర్థి పార్టీలు ముద్దుగా ఆయన్ని సకల శాఖ మంత్రి అనుకునేవాళ్ళు. అంటే ఏ ఇష్యూ వచ్చినా ఆయనే వచ్చేవాడు. అసలు మంత్రి ఎవరో తెలియదు ఆ శాఖలకి అప్పట్లో.
అందుకని తెలుగుదేశం పార్టీ అప్పట్లో ప్రతిపక్ష హోదాలో ఉంది. అప్పుడు సకల శాఖ మంత్రి అని చెప్పి ఆయనకు ముద్దుగా పేరు పెట్టుకున్నారు. 2 వైవి సుబ్బారెడ్డి గారు, ఆయన సొంత బాబాయ్ వైవి సుబ్బారెడ్డి గారు. ఆ వైవి సుబ్బారెడ్డి గారు ఒక కీలకమైన రోల్ పోషించేవాళ్ళు. ఒక సాయిరెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు. విజయసాయిరెడ్డి గారు 4 వచ్చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. వీళ్ళ నలుగురు మీద నడిచేది ఆ పార్టీ. ఆ తర్వాత మిగతా వాళ్ళు. సో వీళ్ళ నలుగురికి ఫుల్ పవర్స్ ఇచ్చేసి వదిలిపెట్టారు. వదిలిపెట్టిన తర్వాత ఏమైంది, సాయిరెడ్డి గారికి ఉత్తరాంధ్ర అప్పచెప్పారు, రాయలసీమ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అప్పచెప్పారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఏమో తాడేపల్లి మొత్తం సెంట్రల్ ఆఫీస్ మొత్తం అప్పచెప్పారు, వైవి సుబ్బారెడ్డి గారికి ఏమో ఆ కోస్తా తీరం మొత్తం అప్పచెప్పారు. ఇది 4 భాగాలుగా చేసి 4 రకాలుగా దాన్ని ఇచ్చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇలా ఒకరొకరు వెళ్ళిపోతూ ఉంటే మరి పార్టీ నిలబడుతుంది అంటారా? అంటే వేరే వాళ్ళని తీసుకున్నప్పటికీ కూడా సో వాళ్ళని మళ్ళీ ప్రజలు నమ్ముతారంటారా? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా మిగతా పార్టీలకి తేడా ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పార్టీ. అది దాంట్లో క్యాడర్ తోటి లీడర్లతోటి సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా లేదంటే వైఎస్ రాజశేఖర రెడ్డి చరిష్మా గురించి వచ్చే వాళ్ళే ఉంటారు. ఆ లీడర్లు అనేది ఇమ్మెటీరియల్, లీడర్లతో వచ్చినటువంటి పార్టీ కాదు అది. ఒక జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చినటువంటి పార్టీ అది. సో లీడర్ అనే వాళ్ళు అక్కడ నామినల్. అందుకే ఆయన ఎలక్షన్ ముందు ఏం చేశారు, 2024 ఎలక్షన్ ముందు దాదాపు 70 నుంచి 80 మంది దాకా రీప్లేస్ చేశారు. ఈ జిల్లా నుంచి ఇంకో జిల్లాకి, ఆ జిల్లా నుంచి ఇంకో జిల్లాకి అలా రీప్లేస్ చేశారు. అంటే నాయకత్వం మీద నిలబడ్డ పార్టీ కాదు అది, ఒక లీడర్ మీద నిలబడ్డ పార్టీ అది. సో ఆ లీడర్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ లీడరు ఇప్పుడు చుట్టూ కోటరీని ఏర్పాటు చేసుకున్నాడు మొన్నటి వరకు. ఇప్పుడు ఆ కోటరీలో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, భార్గవ రెడ్డి గారు వీళ్ళని తప్పుదోవ పట్టించారు. సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఈవెన్ జర్నలిస్టులను కూడా ఇబ్బంది పెట్టారు. దాదాపు 3000 మందిని నానా రకాల అరాచకాలు చేసినందువల్ల పబ్లిక్లో ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి మీద ఆ బ్యాడ్ పడిపోయింది. సో దాంతో పార్టీ ఓడిపోయింది అనేది ఒకటి. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా కొన్ని చేసేసారు అనేది ఇంకొకటి. ఆయన పరిపాలనలో ఆయనకి తెలియకుండా ఈ కోటరీలో చేశారని. అందుకే వీళ్ళందరినీ పక్కన పెట్టేసి ఈ కోటరీని కొత్త వాళ్ళని తీసుకుంటున్నారు. ఇప్పుడు కడప జిల్లాకు సంబంధించినటువంటి సతీష్ రెడ్డి అనేటువంటి అతన్ని సజ్జల రామకృష్ణారెడ్డి ప్లేస్లో రీప్లేస్ చేసేసి అతన్ని ఉపయోగించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి, ఆయన రాజ్యసభలో ఉంటాడు. వైవి సుబ్బారెడ్డి ఆయనకి అలానే పవర్స్ ఉన్నాయి. సాయిరెడ్డి గారు వెళ్ళిపోయారు. మరి సాయిరెడ్డి గారు వెళ్ళిపోయారు, సాయిరెడ్డి గారి బదులు ఎవరో ఒకరిని అక్కడ పెట్టాలి కదా. ఇలా కొత్త వాళ్ళని, క్యాడర్కి అందుబాటులో ఉండేటువంటి వాళ్ళని నియమించడం ద్వారా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి పార్టీని బలోపేతం చేసి ఆయన ప్రజల్లోకి వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నాడు. దాంట్లో భాగంగానే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, అలాగే సజ్జల భార్గవ రెడ్డి గారిని వీళ్ళని పక్కన పెట్టాలి. వీళ్ళ మీద పార్టీలో అంతర్గతంగా వ్యతిరేకత ఉంది కాబట్టి వీళ్ళ ప్లేస్లో సతీష్ రెడ్డి అనే అతన్ని తీసుకొని ఆల్రెడీ సోషల్ మీడియా సజ్జల భార్గవ రెడ్డి బదులు ఇంకొకరిని ఏర్పాటు చేశారు. సో ఒక్కొక్కరు మార్చుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అంటే పాత నాయకత్వాన్ని కంప్లీట్గా పక్కగా జరిపేసి కొత్త నాయకత్వాన్ని తీసుకురావడం ద్వారా ప్రజాదరణ పొందాలి 2029 నాటికి. అదే జగన్మోహన్ రెడ్డి 2.0 అనేటువంటి కాన్సెప్ట్లో ఆయన ముందుకెళ్తున్నాడు. సో ఇదంతా చూస్తుంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్.